Hello guys, welcome back to my channel Meena's Retailer. So today's vlog is all about my India trip anamata. 1 year back idantha. So I want to share all moments with you guys. సో ఇంకా నా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయినాం అనమాట. నా ఫ్లైట్ వచ్చేసి జేఎఫ్కే టు దుబాయ్ టు హైదరాబాద్ అనమాట. సో ఇంకా నేను బ్యాగ్స్ చెక్ ఇన్ చేసేసి ఇంకా ఫ్లైట్ ఎక్కేసాను అనమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోయింది నిమ్మగా. ఇక లక్కీలే మనకి విండో సీట్ దొరికిందనమాట. ఇంకా విండోలోకి వెళ్ళి చూసుకుంటూ ఎప్పుడు పోతామా అని ఉంటుండే. ఇంకా ఫ్లైట్లో ఫుడ్ ఇచ్చినారు, తినేసి ఇంకా ఫుల్ స్లీప్ అనమాట. అసలు ఆ జర్నీ మొత్తం నేనైతే ఫుల్ పడుకున్నా. ఇంకా అవి దుబాయ్ లైట్స్ బాగుంటుండే అనమాట. ఫస్ట్ టైం అనమాట దుబాయ్ నుంచి రావడం నేను. ఇలా లేవర్ ఇంకా చాలా టైం అయిపోయింది. ఫైనల్లీ వచ్చేసి ఇంకా అది మా అత్త రియాక్షన్ అనమాట. ఇంకా అసలు ఫుల్ హ్యాపీ ఖుషి అవుతుండే. ఇంకా మా మామయ్య వాళ్ళు కూడా ఫుల్ ఖుషి ఉన్నాడు. నేను సర్ప్రైజ్ అయిందంటే మా చెరి ఫుల్ హైట్ అయ్యిండు అనమాట, పెద్దోడు అయిపోయిండు. యాక్చువల్గా ఏమైందంటే నా ఫ్లైట్ డిలే అయిందనమాట. సో అందులోటి నాది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. ఇంకా మా వాళ్ళు ఇంకా అర్ధరాత్రి వచ్చి స్టార్ట్ అయ్యి ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నారనమాట. ఇంకా వీడికెళ్ళేమో మా బాబాయ్ వీడియో తీసుకుంటూ ఇలా సడన్గా వచ్చి బూ అన్నాడు. అండ్ నానమ్మని కలిసిన అనమాట. ఇంకా ఆట పట్టించడం షురూ చేసేసి ఇంకా ఆట పట్టిస్తున్నా అటు ఇటు ఇంకా ఆడుకుంటూ ఇంకా వచ్చేసినాం అనమాట. ఇంకా అటు ఇటు ఇక నేను ఏం ప్లాన్ చేసిన అనమాట, ఇంకా మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దాము స్కూల్లో అని అనుకున్నా. దాని తర్వాతకి ఇంకా బ్యాగ్స్ నా ఈ మధ్యలో ఆపేసినారనమాట. ఆపేయడం అంటే హైదరాబాద్కి రీచ్ అయినాకనే బ్యాగ్కి క్రాస్ మార్క్స్ పెడితే ఇంకా అక్కడ కొంచెం లేట్ అయింది. ఇంకా ముచ్చట ఇంకా మా వాళ్ళతో చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ నాకు సర్ప్రైజ్ ఏంటంటే, యూజువల్గా నేను స్కూల్కి వెళ్ళి మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. బట్ ఏం చేసినారు మా వాళ్ళు, నాకే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినారు అనమాట. ఇంక ఇక్కడ చూడండి ఇంకా మా వాళ్ళ యాక్టింగ్. ఇంకా నన్ను ఇంకా సైడ్కి ఫౌంటైన్ దగ్గర తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఇంకా మా అక్కేమో ఫోన్లో ఇంకా చూడు స్వీటీ నెంబర్ చూడు స్వీటీ అని ఇంకేదో అంటుండే అనమాట. ఇంకా సరే అక్క నేను చూస్తుంటే ఇంకా ఆడికెళ్ళి మా బాబాయ్ మమ్మీకి సైగలు చేసి ఇదిగో ఫైనల్లీ ఇదిగో ఇంకా మా అమ్మ వచ్చేసింది అనమాట. యాక్చువల్గా నేనే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే ఇంకా మా అమ్మనే నాకు డైరెక్ట్ సర్ప్రైజ్ ఇచ్చేసింది అనమాట ఎయిర్పోర్ట్లోనే. ఇంకా అదే ఇంకా తను ఎమోషనల్ అవుతుంది. ఓకే ఇంకా ఏడవకు ఇంకా సరే అని నేను అంటుండే అనమాట. ఇంకా ఆ ఎమోషన్స్ ఇంకా వస్తాయి కదా. ఊటిపై ఏడుస్తుంది పాపం. నేనేమో ఇంకా చాలే ఇంకా ఏడ్చింది ఇంకా చాలే ఇంకా నవ్వు అని నేను ఆట పట్టిస్తున్నా ఇంకా మా అమ్మని. దాని తర్వాతకి ఇంకా మా వాళ్ళందరూ ఇంకా కేక్ తెచ్చినారు అనమాట. ఇంకా ఇండియాకి వచ్చేస్తున్నా అని ఏదో లైక్ వెల్కమ్ పార్టీ లెక్క కేక్ తెచ్చేసినారు. ఇంకా అది కట్ చేస్తున్నా అనమాట. ఇంకా సో ఇదంతా కేక్ కటింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారనమాట. సో ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అయినాం. ఇంకా చిన్నగా అంతా చేసేసుకొని ఇంకా ఫైనల్లీ ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చేసిన. నేను ఇక్కడ చూడండి ఇంకా మా పిన్ని బుక్కే పట్టుకొని ఇంకా షూరు ఇంకా
ఇంకా ఏడుపు, హ్యాపీ టీయర్స్ ఇంకా. ఇక్కడ చూడండి ఇంకా మా అమ్మమ్మ వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇంకా మా పిన్ని వాళ్ళు కేక్ తెచ్చినారు అనమాట. ఇంకా అక్కడ కూడా కేక్ కట్ చేసి ఇంకా ఏదో సాధించినట్టు కేకులు తెచ్చారు వీళ్ళు. ఇంకా సరేలే అని కట్ చేసిన. సో ఇంకా అట్లనే మేము చార్మినార్కి వెళ్ళినాము. చార్మినార్కి వెళ్ళి ఇంకా అక్కడ టీ తాగి ఇంకా స్టార్ట్ అయినా అనమాట మా మరదల దగ్గరికి. తనకు తెలియదు నేను అసలు వస్తున్నట్టు. ఆ మూమెంట్ అసలు నేను మర్చిపోలేను. తనంతా సర్ప్రైజ్ ఫీల్ అయింది, మీరే చూడండి. యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ మా మరదలు ఇంటర్ క్యాంపస్కి వెళ్ళాము. ఇంకా అక్కడ అందరూ చూస్తూనే ఉన్నారు, ఏదో వింతగా చూస్తున్నారు మా ఇద్దరిని. ఇంకా అసలు ఇంకా మాటలో చెప్పలేము ఆ సర్ప్రైజ్ ఫీల్. ఎందుకంటే ఇంకా ఫుల్ బాండ్ ఉంటుండే అనమాట మా ఇద్దరికి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా అందరు తన బర్త్డే ఇంకా మేము అందరం వచ్చి సర్ప్రైజ్ ఇచ్చినాము అని అనుకుంటున్నాను అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. సో ఇంకా అదే మాట్లాడుకుంటున్నాం. నేను మా మేఘన మా అత్త వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అండ్ యా ఫైనల్లీ లైక్ తను మరదలైనా కానీ నాకు సిస్టర్ లాగా అనమాట. ఫుల్ బాండ్ ఉంటుండే మా ఇద్దరికి. సో ఫైనల్లీ ఇది నా సర్ప్రైజ్ విజిట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బై బాయ్.